ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోదీ శ్రీలంక టూర్ కొనసాగుతోంది. కొలంబో ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకేతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, డిజిటల్ సహా ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో సహకారంపై దేశాధినేతలు డిస్కస్ చేశారు. 8 కీలక ఒప్పందాలపై అగ్రిమెంట్ జరగనుంది. శ్రీలంకకు కూడా క్రూడ్ ఆయిల్ సప్లైతో పాటు ఆరోగ్యం, రక్షణ రంగాల్లో భారత్ సహకరించేలా ఒప్పందాలు జరగనున్నాయి. శ్రీలంక ప్రెసిడెంట్తో జరిగిన భేటీలో ప్రధాని బృందంలో విదేశాంగ మంత్రి జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉన్నారు. అంతకుముందు ప్రధాని మోదీకి కొలంబోలో అనురా కుమార దిశనాయకే ఘన స్వాగతం పలికారు. ఇండిపెండెన్స్ స్క్వేర్ గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని మోదీ. మోదీ టూర్ సందర్భంగా గౌరవ సూచకంగా ఆ దేశ భద్రతా బలగాలు శత్రుఘ్నులను పేల్చాయి. అనురా కుమార దిశనాయకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోదీ శ్రీలంక టూర్ కొనసాగుతోంది. కొలంబో ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకేతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, డిజిటల్ సహా ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో సహకారంపై దేశాధినేతలు డిస్కస్ చేశారు. 8 కీలక ఒప్పందాలపై అగ్రిమెంట్ జరగనుంది. శ్రీలంకకు క్రూడ్ ఆయిల్ సప్లైతో పాటు ఆరోగ్యం, రక్షణ రంగాల్లో భారత్ సహకరించేలా ఒప్పందాలు జరగనున్నాయి. శ్రీలంక ప్రెసిడెంట్తో జరిగిన భేటీలో ప్రధాని బృందంలో విదేశాంగ మంత్రి జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉన్నారు. అంతకుముందు ప్రధాని మోదీకి కొలంబోలో అనురా కుమార దిశనాయకే ఘన స్వాగతం పలికారు. ఇండిపెండెన్స్ స్క్వేర్ గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని మోదీ. మోదీ టూర్ సందర్భంగా గౌరవ సూచకంగా ఆ దేశ భద్రతా బలగాలు శత్రుఘ్నులను పేల్చాయి. అనురా కుమార దిశనాయకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు. Two teams refused to come to Sri Lanka, and during that time India offered to engage in that activity as a gesture of friendship, and I would like to extend my gratitude towards that as well. Sri Lanka is always focused on the national interests, and we have a foreign policy which is our future map. And a little while ago, Prime Minister Modi and I, along with our respective delegations, engaged in in-depth bilateral talks. We reviewed the current status of our bilateral cooperation.